బ్రేక్ న్యూస్ చూస్తున్నాం. హైదరాబాద్ చందానగర్ లో కాల్పులు సంచలనం రేకెత్తించాయి. ఖజానా జ్యువెలరీ దుకాణంలో దుండగులు దోపిడీకి ఎత్తించారు. ఎదురు తిరిగిన సిబ్బందిపై కాల్పులు జరిపారు. 6 దుండగులు 2 రౌండ్లు ఫైరింగ్ జరిపారు. తుపాకీ పేల్చి సీసీ కెమెరాలను ధ్వంసం చేశారు. ఈ ఘటనలో మేనేజర్ కాలికి గాయాలైనటువంటి పరిస్థితి ఉంది. ఐ న్యూస్ స్క్రీన్ మీద ఎక్స్క్లూజివ్ విజువల్ రూపంలో మనం చూస్తున్నాం. దోపిడీ దొంగలు ఖజానా జ్యువెలర్స్ లోకి ఏ విధంగా ఎంటర్ అవుతున్నారనే దానికి సంబంధించి కూడా వచ్చి రాగానే ఇమీడియట్ గా గన్ తీసి బెదిరిస్తున్నటువంటి పరిస్థితి ఉంది దుండగులు. ఐ న్యూస్ స్క్రీన్ మీద ఎక్స్క్లూజివ్గా చూస్తున్నాం. చందానగర్లో కాల్పులు సంచలనం రేకెత్తించినటువంటి పరిస్థితి ఉంది. ఖజానా జ్యువెలర్స్లోకి దుండగులు ఏ విధంగా ప్రవేశిస్తున్నారు, అక్కడ ఉన్నటువంటి సిబ్బందిని ఏ విధంగా బెదిరిస్తున్నారనే దానికి సంబంధించి కూడా ఎక్స్క్లూజివ్ సీసీ ఫుటేజ్ వచ్చినటువంటి పరిస్థితి ఉంది. ఇక తొలుత తుపాకీతో బెదిరించినటువంటి దుండగులు సిబ్బందిని లాకర్ కీ అడిగారు. వారు కీ ఇవ్వకపోవడంతో మేనేజర్పై కాల్పులు జరిపారు. లోపల బంగారు ఆభరణాల స్టాల్స్ విరగొట్టి సిబ్బందిపై దాడులకు సైతం పాల్పడ్డారు. నగల దుకాణ సిబ్బంది భయంతో పోలీసులకు కాల్ చేశారు. ఈ క్రమంలో అక్కడికి పోలీసులు చేరుకునేసరికి దుండగులు పారిపోయినట్లుగా కూడా తెలుస్తోంది. కాల్పుల తర్వాత జహీరాబాద్ వైపు దొంగలు జంప్ అయ్యారు. జిల్లాల సరిహద్దులను పోలీసులు అప్రమత్తం చేశారు. దొంగలను పట్టుకునేందుకు 10 ప్రత్యేక బృందాలను సైబరాబాద్ సిపి ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి ఉంది. మార్నింగ్ 10:35 ఒక 6 మెంబర్స్ వచ్చి ఇక్కడ వెపన్స్తో వాళ్ళ స్టాఫ్కి బెదిరించి వాళ్ళు ఉన్న జ్యువెలరీ రాబ్ చేసి తీసుకోవడానికి చూశారు. సో దాంట్లో ఒకళ్ళ స్టాఫ్ మెంబర్, ఒక డిప్యూటీ మేనేజర్ సతీష్ కుమార్ అని, ఆయనకి ఒక బుల్లెట్ ఇంజురీ వచ్చింది ఆన్ ద లెగ్. ఆయన ఇప్పుడు డేంజర్లో లేరు. దాని తర్వాత వీళ్ళు వెళ్ళి దే కుడ్ నాట్ ఓపెన్ ద సేఫ్ ది కీజ్ వీళ్ళ దగ్గర లేదు కాబట్టి సేఫ్ ఓపెన్ చేయలేకపోయారు. బయట డిస్ప్లేలో ఉన్న కొంచెం సిల్వర్ జ్యువెలరీ ఇన్ సమ్ క్వాంటిటీస్ ఇప్పుడు వాళ్ళు ఇంకా అసర్టైన్ చేస్తారు ఎంత క్వాంటిటీ. సో ఆ సిల్వర్ జ్యువెలరీని తీసుకొని బ్యాగ్లో వేసుకొని తీసుకోపోయారు. షాప్ లోపలికి మనకి ఇప్పుడు ఉన్న ఇన్ఫర్మేషన్ ప్రకారం అబౌట్ 6 పీపుల్ వచ్చేసి బట్ వీ థింక్ దెర్ ఈజ్ 1 more person ఆల్సో. సో అబౌట్ 7 people రఫ్లీ ఇన్వాల్వ్ అయినట్టు ఇప్పుడు వరకు తెలుస్తుంది. దేర్ కుడ్ బి అదర్స్ ఆల్సో. సో దాని తర్వాత వాళ్ళు బయటకి వెళ్ళారు. కొన్ని మోటార్ సైకిల్లో అలాగా వెళ్ళిపోయినట్టు ఇప్పుడు తెలుస్తుంది. సో ప్రస్తుతం 2 shots ఫైర్ అయినాయి. ఒకటి ఈ డిప్యూటీ మేనేజర్ సతీష్ కుమార్కి తగిలింది ఒకటి. ఇంకో షాట్ అక్కడ పైన సీసీటీవీ ఎక్విప్మెంట్ ఎక్కడ ఉంది అక్కడ ఒకటి బ్లాంక్గా ఫైర్ చేశారు. మీటింగ్ చెప్పుకుంటున్నాము. నిన్నటి సేల్ ఎలా జరిగింది, ఏం జరిగింది గురించి డిస్కస్ చేసుకుంటూ మా సార్ వాళ్ళు ప్రతి రోజు బూస్టప్ ఇస్తారన్నమాట. ఆ విషయం మాట్లాడుకుంటున్నాము. ఆ మీటింగ్ అయిపోయి ఒక 5 నిమిషాల ముందు 10:40 ఆ టైంలో వాళ్ళు వచ్చారు అనమాట. మేము నార్మల్గా కస్టమర్స్ వస్తారు కదా అని అలా అనుకున్నాము. ప్రతి ఒక్కరు మాస్క్ వేసుకొని వచ్చారు. రాగానే మేము అందరం కస్టమర్స్ అనుకున్నాము. వాళ్ళు రావడమే మా మేనేజర్ సార్ని ఇక్కడ చూడపైన కాల్చడంతో అప్పుడు మేము అందరం భయపడుతున్నాము. ప్రతి ఒక్కరికి చిన్న పిల్లలు ఉన్నారు, ఇప్పుడు నేను స్టార్ట్ చేసే యంగ్స్టర్స్ ఉన్నారు. ప్రతి ఒక్కరం అయితే ఇంకా ఈ రోజే లాస్ట్ డే అనే విధంగా ఈరోజు అనిపించింది మాకు. ఎంతమంది వచ్చారు? 7 to 8 members వచ్చారు. ప్రతి ఒక్కరికి డబల్ షిఫ్ట్స్ ఉన్నాయి. రెడీగా హైదరాబాద్ చందానగర్లో కాల్పులు సంచలనం రేకెత్తించినటువంటి ఘటనకు సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ ప్రవీణ్ లైవ్ ద్వారా అందిస్తారు. ప్రవీణ్, పోలీస్ అధికారులు కూడా కీలక ఇన్ఫర్మేషన్ ఇచ్చినట్లుగా కూడా తెలుస్తోంది. దాదాపు 6 వారి ఆచూకీ ఎప్పటిలోగా కనుక్కునేటువంటి అవకాశం ఉందనేటువంటి మాట చెప్తున్నారు. అప్డేట్స్ ఏంటి ఓవరాల్గా? మురళి, మనం చూసుకుంటే కనుక మొత్తం టోల్గా కూడా అయితే ఈ యొక్క 6 మంది ఎవరైతే ఉన్నారో మొత్తం టోల్గా 6 మందిని
పోలీసులు త్వరలో అదుపులోకి తీసుకుంటామంటూ కూడా చెప్తున్నారు. సీసీ ఫుటేజ్ కూడా అయితే విడుదల చేశాక సీసీ ఫుటేజ్ ఆధారంగా మొత్తం తొలుగా వాళ్ళు వస్తున్నటువంటి దృశ్యాలను కూడా మనం చూసినాం. లోపలికి వస్తున్నటువంటి దృశ్యాలను ఆ యొక్క గన్ తీయడం కూడా మనం స్పష్టంగా ఆ యొక్క విజువల్ని చూస్తున్నాం. మొత్తం త్వరగా చూస్తుంటే ఇక్కడ నుండి వాళ్ళు దర్జాగా ఇక్కడ నుండి నడుచుకుంటూ వచ్చారు. నడుచుకుంటూ వచ్చిన క్రమంలో కూడా ఏదైతే ఈ షటర్ ఉందో షటర్ కు డైరెక్ట్ గా నడుచుకుంటూ వచ్చారు. నడుచుకుంటూ అయితే ఆ వెహికల్స్ పైన 3 బైకుల పైన వచ్చినట్టుగా తెలుస్తుంది. బైకుల పైన వచ్చిన క్రమంలో లోపలికి వెళ్ళారు. 10 గంటల ప్రాంతంలో మొత్తం తొలుగా వీళ్ళు లోపలికి వెళ్ళడం జరిగింది. 10 గంటల 30 నిమిషాలకు అక్కడ వీళ్ళకు ఎవరైతే సిబ్బంది ఉంటారో ఈ సిబ్బందికి చిన్నపాటి మీటింగ్ కూడా కండక్ట్ చేస్తుంటారు. కాబట్టి ఈ క్రమంలో కూడా వాళ్ళందరూ అయితే లోపలికి వెళ్ళడం జరిగింది. వెళ్ళిన వెంటనే మొత్తం తొలుగా చూసుకుంటే ఇక్కడ ఉన్నటువంటి ఈ యొక్క 7 మంది అయితే రావడం జరిగింది. 7 మంది వచ్చిన క్రమం లోపలనే మొత్తం తొలుగా కూడా ఆ యొక్క అసిస్టెంట్ మేనేజర్ ఎవరైతే ఉంటారో అసిస్టెంట్ మేనేజర్ కు లాక్స్ ఇవ్వాలంటూ కూడా అడగడం జరిగింది. ఆ లాక్స్ ఇవ్వని కారణంగా మొత్తం తొలుగా కూడా అయితే 2 రౌండ్ల పాటు అయితే కాల్పులు జరిపారు. కాల్పులు జరిపిన నేపథ్యంలో అసిస్టెంట్ మేనేజర్ ఎవరైతే ఉంటారో అసిస్టెంట్ మేనేజర్ కు కాలుకు గాయమైనట్టుగా తెలుస్తుంది. అసిస్టెంట్ మేనేజర్ ని ఉటారుటిన అక్కడి నుండి ఆసుపత్రికి తరలిస్తారు. ఆసుపత్రికి తరలించిన క్రమంలో కూడా ఇప్పుడు లోపల క్లూస్ టీమ్ తో పాటు మొత్తం తొలగా సిపి కూడా అయితే హైదరాబాద్ సిపి కూడా అయితే ఇక్కడ వచ్చి పరిశీలన చేశారు. మొత్తం అనుభవం మొత్తం తొలగా క్షుణ్ణంగా పరిశీలించారు. అయితే సిబ్బందితో కూడా మాట్లాడడం జరిగింది. ఎలా జరిగింది, ఎన్ని గంటలకు జరిగింది, ఎలా జరిగింది అనే కోణం లోపల దర్యాప్తు కూడా చేశారు. సీసీ ఫుటేజ్ కూడా బయటికి రావడం చేత వాళ్ళు స్పష్టంగా వాళ్ళ లోపలికి వస్తున్నటువంటి దృశ్యాలను కూడా సీసీ ఫుటేజ్లో మొత్తం టోల్గా కూడా రికార్డ్ అయిన నేపథ్యంలో అయితే నిందితులను పట్టుకోవడానికి మొత్తం టోల్గా 10 ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. 10 ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసేసి అయితే మొత్తం టోల్గా గాలిస్తున్నట్టుగా తెలుస్తుంది. ఎక్కడ ఏవైతే ఈ యొక్క మొత్తం టోల్గా ఈ యొక్క ఏదైతే సెంటర్స్ ఉంటాయో వాటి అనుగుణంగా గతంలో కూడా హైదరాబాద్లో ఇలాంటి దొంగతనాలు జరిగాయి. కాబట్టి అయితే ఇలాంటి దొంగతనానికి దానికి ఈ యొక్క వ్యక్తులకు సంబంధం లేదు అంటూ కూడా సిపి తెలపడం జరిగింది. మొత్తం టోల్గా 10 బృందాలను ఏర్పాటు చేశాం. 10 బృందాలని మొత్తం టోల్గా కూడా ఖచ్చితంగా గుర్తిస్తామంటూ కూడా చెప్తున్న నేపథ్యం మనం చూసుకుంటున్నాం. మొత్తం టోల్గా ఇంకా లోపల క్లూస్ టీమ్ కూడా లోపలనే ఉన్నారు. ఈ యొక్క షటర్ ఏదైతే ఇక్కడ నుండే మనం చూస్తూ ఉన్నటువంటి ఈ యొక్క షటర్ లోపల నుంచే దర్జాగా రావడం జరిగింది. మొత్తం టోల్గా 4 ముందుగా వచ్చారు. మొత్తం ఇంకా 2 కూడా అక్కడ వెయిట్ చేసిన క్రమంలో సీసీ ఫుటేజ్లో వాళ్ళ యొక్క కదలికలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. వాళ్ళు గన్ తీసినటువంటి దృశ్యాలను కూడా సీసీ ఫుటేజ్లో స్పష్టంగా కనిపిస్తున్నటువంటి దృశ్యాలను కూడా మనం చూస్తూనే ఉన్నాం. మొత్తం టోల్గా చూసుకుంటే సెక్యూరిటీ కూడా భారీ బందోబస్తు నుంచి సెక్యూరిటీగా ఉన్న నేపథ్యంలో వీళ్ళకు ఏదైతే 10 గంటలకు ఏదైతే వీళ్ళకు బ్రీతింగ్ ఉంటుందో ఆ బ్రీతింగ్ ఉన్న కారణంగా వీళ్ళు ఇక్కడ నుండి వెళ్ళడం జరిగిందంటూ కూడా చెప్తూ ఉన్నారు. అయితే ఈ నేపథ్యం చూసుకుంటే మొత్తం టోటల్గా 10 బృందాలతోనే ప్రత్యేక నిఘా కూడా ఏర్పాటు చేశారు. అయితే మొత్తం అన్ని చెక్ పోస్టులు ఏవైతే ఉంటాయో ప్రధాన చెక్ పోస్టుల గుండా కూడా అయితే అలర్ట్ చేశారు. సైబరాబాద్ నుండి కాకుండా ఇటు ఎస్ఓటీ టీంలు కూడా రంగంలోకి దిగినాయి. ఆ నిందితులను పట్టుకోవడానికి 10 టీంలు మొత్తం టోటల్గా కూడా రంగంలోకి దిగింది. ఇంకా కొన్ని స్కూల్స్ మొత్తం లోపల కొన్ని మొత్తం టోల్గా కూడా ఇంకా డీసీపీ మాదాపూర్ డీసీపీ కూడా లోపల ఉన్నారు. ఇంకా వాటి నుంచి వివరాలు కూడా తీసుకుంటున్నారు. అక్కడ సిబ్బంది కూడా లోపల ఉన్నారు కాబట్టి వారి నుంచి వివరాలు తీసుకుంటున్నారు. పక్క రెక్కి నిర్వహించి ఇది చేసినట్టుగా కూడా అయితే అనుమానాలు కూడా వ్యక్తం చేస్తున్నారు. మొత్తం టోల్గా కూడా అయితే ఈ యొక్క ఖజానా జ్యువెలరీ మెయిన్ రోడ్కే ఉంటుంది మనం చూసుకుంటున్నాం. అయితే ఈ యొక్క మెయిన్ రోడ్ ఏదైతే ఉంటుందో మెయిన్ రోడ్కు కూతపేట దూరంలోనే జనావాసాల మధ్యలో ఉంటుంది. ఉదయం 10 గంటల ప్రాంతంలోనే ఇంత అయితే ఈ యొక్క ఘాతకానికి ఒడిగట్టారంటూ కూడా తెలుస్తుంది. మొత్తం టోల్గా సీదా సాదాగా అయితే ఎట్లయితే మామూలుగా జనాలు ఉంటారో ఆ విధంగానే రావడం జరిగింది. సీసీ ఫుటేజ్లో వాళ్ళ యొక్క కదలికలను స్పష్టంగా కూడా అయితే కనిపిస్తున్నాయి. మొత్తం టోల్గా చూసుకుంటే దీనికి సంబంధించిన అయితే మొత్తం టోల్గా 7 మంది ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ ఇతర రాష్ట్రాలకు చెందిన వారు అవి ఉంటారు అంటూ కూడా అనుమానాలు అయితే వ్యక్తం పరుస్తున్నారు. ఇతర రాష్ట్రాలతో పాటు ఇక్కడ ఈ యొక్క రాష్ట్రానికి చెందిన వారు కూడా ఉండవచ్చు అంటూ కూడా చెప్తున్నారు. గతంలో కూడా హైదరాబాద్లో ఇలాంటివి జరిగాయి కాబట్టి వాళ్ళకు వీళ్ళకి ఏదైనా లింకులు ఉన్నాయనే కోణం లోపల దర్యాప్తులను కూడా చేస్తున్నారు. కాబట్టి అయితే ఖచ్చితంగా ఇది అంతర్రాష్ట్ర ముఠాల పని అయి ఉంటుంది అంటూ కూడా చెప్తూ ఉన్నారు. అయితే మేనేజర్కు అయితే అసిస్టెంట్ మేనేజర్ ఎవరైతే ఉన్నారో అసిస్టెంట్ మేనేజర్కు
ఎలాంటి అయితే అపాయం లేదు అంటూ కూడా సిపి తెలపడం జరిగింది. అదేవిధంగా అయితే గోల్డ్కి ఎలాంటి ప్రమాదం లేదు, ఓన్లీ సిల్వర్ని మాత్రమే తీసుకొని పోయారు. ఎందుకంటే అప్పుడే షాప్ ప్రారంభమైన 5 నుండి 10 నిమిషాల లోపలనే ఇదంతా జరిగింది కాబట్టి మొత్తం టోటల్గా చూసుకుంటే ఎలాంటి బంగారం కూడా చోరీకి గురి కాలేదు, సిల్వర్ మాత్రమే పోయింది. ఎంత అనే కోణంలో మనం చూస్తున్నాం. అయితే మొత్తం స్కూల్స్ అయితే మొత్తం ఎవిడెన్స్ సేకరణ కూడా చేస్తూ ఉన్నారు. మొత్తం టోటల్గా చూసుకుంటే మనం లోపల ఇంకా అయితే మొత్తం టోటల్గా క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. మొత్తం టోటల్గా అయితే ఈ యొక్క పోలీస్ అధికారులు మొత్తం సిబ్బంది నుండి అన్ని విధాలుగా మొత్తం టోల్గా కూడా అయితే వివరాలు రాబడుతున్నారు. మనం చూస్తున్నాం మొత్తం టోల్గా కూడా అయితే ఇక లోపల డీసీబీ ఆధ్వర్యం లోపల ఉన్నటువంటి ఏవైతే ఈ యొక్క మొత్తం టోల్గా అక్కడ ఎంక్వైరీ కూడా నడుస్తుంది. ఆ యొక్క సిబ్బందిని కూడా ప్రశ్నిస్తున్నారు. అయితే దాంట్లో సిబ్బంది పైన కూడా ఏమైనా అనుమానాలు ఉన్నాయా అనే కోణం లోపల సిబ్బందిని కూడా ప్రశ్నిస్తున్నారు. కాబట్టి మొత్తం టోల్గా చూసుకుంటే ఈ వ్యవహారానికి సంబంధించి ఖచ్చితంగా త్వరలోనే ఇప్పుడు 10 టీంలను ఏర్పాటు చేశాం కాబట్టి నిందితులని పట్టుకుంటామంటూ కూడా సిపి చెప్తున్నటువంటి దృశ్యాలను మనం చూస్తున్నాం. అంటే ఇంకా ఎటువంటి ఆధారాలు సేకరిస్తున్నారు? దీనికి సంబంధించి వారు ప్రవేశించినటువంటి విధానం కావచ్చు, చోరీకి పాల్పడినటువంటి విధానం కావచ్చు, ఎక్కడా కూడా తొణుకు బెణుకు లేకుండా కాల్పులు జరిపినటువంటి విధానానికి సంబంధించి కూడా ఏం చెప్తున్నారు దీని మీద? ఖచ్చితంగా వాళ్ళు చూస్తే సీసీ ఫుటేజ్లో వాళ్ళని గిట్ట చూస్తే ఎలాంటి భయం లేకుండా ఎలాంటి ఇది లేక దర్జాగా వచ్చినట్టుగా ఆ సీసీ ఫుటేజ్లో ఒక ఫుటేజ్ని చూస్తే అర్థమవుతుంది. మొత్తం టోల్గా కూడా అయితే ఎక్కడ గిట్ట భయపడకుండా మొత్తం పక్కగా రికీ నిర్వహించి చేసినట్టుగా కూడా మొత్తం టోల్గా సీసీ ఫుటేజ్ని చూస్తే మనకు అర్థమవుతుంది. కాబట్టి మొత్తం టోల్గా చూసుకుంటే దీనికి సంబంధించి మొత్తం టోల్గా కూడా క్లూస్ టీమ్ ఇంకా లోపల క్లూస్ టీమ్ ఉంది. డీసీపీ ఆధ్వర్యంలో మాదాపూర్ డీసీపీ ఆధ్వర్యంలో మొత్తం టోల్గా క్లూస్ సేకరిస్తున్నారు. అక్కడ ఉన్నటువంటి సిబ్బందిని కూడా మొత్తం పరిశీలిస్తున్నారు. మొత్తం టోల్గా ఎక్కడ ఏదైతే ఆ యొక్క సంబంధించినటువంటి వాళ్ళు వచ్చిన క్రమం లోపల ఇక్కడ ఈ యొక్క షాప్ ఏదైతే ఉందో ఆ షాప్కు సంబంధించి ఎక్కడైతే లోపల ఉన్నటువంటి సీసీ కెమెరాలను కూడా టార్గెట్ చేస్తూ సీసీ కెమెరాలను కూడా అయితే ఆ యొక్క షూట్ చేయడం జరిగింది. కాబట్టి కొన్ని సీసీ కెమెరాలు మొత్తం టోల్గా అయితే రికార్డ్ అయ్యింది. కాబట్టి ఆ విధంగా మొత్తం టోల్గా అయితే మనకు అయితే మొత్తం టోల్గా చూసుకోవచ్చు. మొత్తం టోల్గా అయితే ఎంతమంది ఉన్నారు అనే కోణం లోపల బ్రదర్ ఎన్ని గంటలకు జరిగింది? నాకు తెలుసు. అదే మీరు ఎప్పుడు ఉంటారు కదా, మరి ఎట్లా? నేను లేను సార్, పైన ఉన్నాను, నాకు తెలియదు. అంటే ఇప్పుడు ఖచ్చితంగా సెక్యూరిటీ అయితే ఉంటారు కదా ఇక్కడ? ఉంటారు. అదే ఎంతమంది ఉంటారు? ఒకరే ఉంటారు. మరి ఎట్లా వాళ్ళు వచ్చేటప్పుడు ఆ సెక్యూరిటీ గిట్ట ఉన్నారా? లేరు సార్. ఏమో సార్, నాకు తెలియదు. నేను ఇందాకే వచ్చాను. నాకు ఏంది మీకు బ్రీతింగ్ ఉంటుంది అనేది అంత చేంజ్ అయిపోయాడు సార్. అతను వెళ్ళిపోయాడు, నేను వచ్చాను. పూర్తి డీటెయిల్ నాకైతే తెలియదు. అయితే సెక్యూరిటీ గిట ఏంటంటే డ్యూటీ చేంజ్ అయ్యింది. డ్యూటీ చేంజ్ అయిన తర్వాత నేను ట్రైన్కి వెళ్ళాను. అయితే మాకు బ్రీతింగ్ అంటూ ఉంటుంది కాబట్టి ఆ విధంగా ఇదయ్యింది అంటూ కూడా చెప్తూ ఉన్నారు. మరి మనం చూసుకుంటే కనుక మొత్తం టోల్గా చూసుకుంటే సార్ చెప్పండి సార్, ఏంటంటే సెక్యూరిటీ గిట ఉంటుంది ఇక్కడ, అయితే ఎలా ఉంటుంది? సెక్యూరిటీ ఇక్కడే ఉంటారు, ఎక్కడ పోరు. సెక్యూరిటీ ఇక్కడే ఉంటారు కాబట్టి మరి ఎలా ఉంటుంది? మాకెళ్ళి తెలుస్తుంది ఎలా అయిందని. సెక్యూరిటీ ఇక్కడ ఒక్క సెక్యూరిటీ ఉంటాడు. ఓకే, ఓపెన్ చేసి లోపల పోతాడు ఆయన అన్ని ఓపెన్ చేయడానికి. ఆయన సెక్యూరిటీ ఏమైనా లేదండి, అలా ఏం చేయలేదు. అయితే ఒక్క సెక్యూరిటీ ఉన్నాడు. డ్యూటీ గిట అయిపోయిన క్రమం లోపల మొత్తం టోల్గా అయితే ఏం జరిగిందో ఇంకా తెలియాలి అంటూ కూడా సెక్యూరిటీ మేనేజర్ ఉన్నారు. సెక్యూరిటీ మేనేజర్ అయితే మొత్తం టోల్గా కూడా ఒక సెక్యూరిటీ ఉన్న కారణంగా వాళ్ళకు బ్రీతింగ్ అనేది ఉంటుంది కాబట్టి బ్రీతింగ్ ఇచ్చే క్రమం లోపలనే మొత్తం టోల్గా అక్కడ ఇదైందంటూ కూడా చెప్తూ ఉన్నారు. మొత్తం టోల్గా చూసుకుంటే మనం ఈ యొక్క పక్కనే మొత్తం టోల్గా ఈ యొక్క షాప్స్ గిట ఉన్నాయి కాబట్టి మొత్తం టోల్గా చూసుకుంటే అయితే పక్కన ఉన్నటువంటి షాప్స్ గిట మనకు చూసుకోవచ్చు. పక్కల ఏవైతే ఈ యొక్క షాప్స్ ఉన్న నేపథ్యంలో భయ్యా బోలియా మీరు కూడా పక్కనే ఉంటారు కదా, ఎట్లా? మీరు పక్కనే ఉన్నారు కదా, ఏమన్నా తెలిసిందా? ఇట్లా ఐడియా లేదన్న. ఐడియా అదే ఇట్లా కాల్వడం కానీ సౌండ్ 12:30కి వచ్చిన బైక్ ఖరాబ్ అయితే నాకు ఐడియా లేదు. అదే అంటే ఇట్లా సౌండ్ గిట్ట ఏమైనా వచ్చిందా కాల్వడం? అన్న నేను 12:30 10:30కి అయిందంట అక్కడ జరిగి. అదే పక్క వాళ్ళు కూడా షిఫ్ట్ లేని కారణంగా మేము లేట్గా రావడం జరిగింది అంటూ కూడా చెప్తున్నారు. ఇక పక్కనే ఇంకా వేరే షాప్స్ కూడా ఉన్నాయి కాబట్టి ఇక్కడ ఉండేటటువంటి ఏవైతే సీసీ కెమెరా ఉన్నాయో ఈ సీసీ కెమెరాను కూడా అయితే మొత్తం టోల్గా క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. వాళ్ళ యొక్క మూమెంట్ని మొత్తం టోల్గా క్షుణ్ణంగా వాళ్ళ మూమెంట్ని కూడా పరిశీలిస్తున్నారు. కాబట్టి మొత్తం టోల్గా చూసుకుంటే అయితే ఈ నేపథ్యం చూసుకుంటే మొత్తం టోల్గా కూడా అయితే ఇక్కడ అయితే భారీ సెక్యూరిటీని కూడా మనం చూస్తూ ఉన్నాం. మొత్తం టోల్గా కూడా అయితే ఏ విధంగా ఇది జరిగింది అనే కోణం లోపల అయితే పక్క షాప్లో సెక్యూరిటీ కూడా అయితే ఉన్నారు. బ్రదర్ చెప్పండి, ఏమన్నా సౌండ్ గిట ఏమన్నా వచ్చిందో వాళ్ళు వచ్చేటప్పుడు?
ఏం రాదు. ఓకే, వాళ్ళు ఎట్లా కామన్గా వచ్చారా ఏమన్నా? మీరు పక్కనే ఉన్నారుగా. మాకు అసలు సౌండ్ రాలేదు, ఏం రాదు. ఓకే, అంటే ఎప్పుడన్నా వాళ్ళు ఇట్లా అనుమానం వచ్చిందా? ఎప్పుడైనా తిరిగే వాళ్ళు? లేదు. ఓకే, చూసారా వాళ్ళని మీరు షాప్లోకి వెళ్ళి? లేదు లేదు, చూడలేము. ఓకే, ఇక్కడే ఉంటారుగా, మీ పక్కనే సెక్యూరిటీ కదా మీరు? మేము సెక్యూరిటీ అక్కడ ఉన్నాడు, మేము లోపల ఉంటాం. ఓకే, లోపల షాప్లో ఉంటారు. అవునండి. ఓకే, తర్వాత తెలిసింది మాకు లోపల సౌండ్ అంటే పబ్లిక్ వచ్చారు, ఏమైందని చూస్తే బయటికి తెలిసింది. అందరు లేడీస్ అందరు ఏడుస్తారు. ఏమైందంటే ఇట్లా అయింది, గన్ను బట్టి ఇట్లా బెదిరించి అందరిని ఒక దగ్గరికి వెళ్ళి హ్యాండ్సప్ అంటే అందరిని హ్యాండ్సప్ చేసి అందరిని ఒక దగ్గర వేసేసారు. ఇంకా లాకర్ కీస్ అడిగారంట. అంటే లేడీస్ దాంట్లో పనిచేసే వాళ్ళ? లేడీస్ అలానే ఉన్నారు, వాళ్ళందరూ బయటకు వచ్చి ఏడుస్తారు. అయితే అప్పుడు మాకు తెలిసింది. మీరేమన్నా వాళ్ళని పట్టుకోవడం కానీ అట్లా ఏమైనా చేసి? లేదు, మాకు బయటకు వచ్చినాక తెలిసింది. వాళ్ళందరూ వెళ్ళిపోయాక మాకు వరకు వెళ్ళిపోయారు. వెళ్ళిపోయారు. ఆ తర్వాత వీళ్ళందరూ ఏమైందని తెలుసు, అప్పుడు తెలిసింది మాకు. వాళ్ళు ఏమైనా చెప్పారా? వాళ్ళు బైక్లో కానీ ఎట్లా వెహికల్లో వచ్చారా, దేంట్లో వచ్చారా? అసలు ఏం తెలియదు వాళ్ళు, అప్పుడు అడగలేము ఏమి అవన్నీ. ఇట్లా అయిందని చెప్పారు అంతే. ఎస్, అయితే స్థానికంగా పక్క షాప్లోనే ఉంటారు వీళ్ళు, పక్క షాప్లో ఉండేటటువంటి వాళ్ళు. అయితే ఆ షాప్లో పనిచేసే వాళ్ళు ఎవరైతే ఉన్నారో, ఆ షాప్లో పనిచేసే లేడీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ లేడీస్ రావడం జరిగింది. అంతలోపలనే భయపడుతూ ఏడుస్తూ రావడం జరిగింది చేతనే ఏమైందో తేరుకునే లోపలే ఇక్కడ మొత్తం జరిగిపోయిందంటూ కూడా పక్క షాప్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఆ పక్క షాప్ వాళ్ళు కూడా చెప్తూ ఉన్నారు. అక్కడ ఉన్నటువంటి సీసీ కెమెరాలను కూడా క్షుణ్ణంగా పోలీసులు పరిశీలిస్తున్నారు. కాబట్టి అయితే మొత్తం టోల్గా చూసుకుంటే ఈ ఘటనకు సంబంధించి మొత్తం 10 టీంలను కూడా ఏర్పాటు చేశారు మొత్తం టోల్గా. అయితే ఏదైతే మొత్తం టోల్గా అయితే సెక్యూరిటీ సిబ్బందిని మొత్తం టోల్గా ఇది ఎస్ఓటీ పోలీసులతో పాటు ఇది సైబరాబాద్ పోలీసులు కూడా 10 టీంలను ఏర్పాటు చేసి వీళ్ళని గాలిస్తున్నారు. వీళ్ళు మొత్తం టోల్గా కూడా ఇక్కడ దొంగతనం జరిగిన తర్వాత జహీరాబాద్ వైపు పారిపోయినట్టుగా సమాచారం అయితే వస్తుంది. కాబట్టి జహీరాబాద్ మీదుగా మొత్తం అన్ని టోల్ గేట్లో కానీ అక్కడ ఉన్నటువంటి చెక్ పోస్టులు ఏవైతే ఉంటాయో అన్ని చెక్ పోస్టుల పైన కూడా వీళ్ళు నిఘా పెట్టడం జరిగింది. మొత్తం పోలీసు బృందాలు మొత్తం టోల్గా గాలిస్తున్నాయి. ఖచ్చితంగా నిందితులు 7 మంది ఉన్నట్టుగా తెలుస్తుంది. వాళ్ళు అయితే వెహికల్లో వచ్చినట్టుగా తెలుస్తుంది. కాబట్టి పక్క వాళ్ళు కూడా దానికి సంబంధించినటువంటి పక్క వాళ్ళు కూడా అది ఏం జరిగిందో తెలుసుకునే లోపలే మొత్తం టోల్గా జరిగిపోయింది అంటూ కూడా చెప్తున్నారు. కాబట్టి నిందితులందరూ కూడా అయితే ఇతర రాష్ట్రాల వాళ్ళు ఈ రాష్ట్ర